రాసిన పత్రికల ప్రబోధం శుభోదం. ప్రియ సోదరీ సోదరులారా, మన పాఠం 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు జాగ్రత్తగా వినండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్లి ఉన్నారు. కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వస్తుందని మీరు విన్న సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్లే మాట్లాడతారు. లోకము వారి మాట వింటుంది. మనము దేవుని సంబంధులం. దేవుణ్ణి ఎరిగినవాడు మన మాట వింటాడు. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరిచే ఆత్మ ఏదో తెలుసుకుంటున్నాము. ఆయా ఆత్మలు దేవునికి సంబంధించినవి అవునా కాదా అని పరీక్షించాలి. యేసుక్రీస్తు శరీరధారి. ఈ సత్యాన్ని ఒప్పుకున్న ఆత్మ దేవుని సంబంధమైనది. యేసును ఒప్పుకోని ఆత్మ దేవునికి సంబంధించింది కాదు. 4వ వచనం, చిన్న పిల్లలు, మీరు దేవునికి సంబంధించిన పిల్లలు. 6వ వచనం, మనమంతా దేవునికి సంబంధించిన వారము. 7వ వచనం, ప్రేమ దేవునికి సంబంధించింది. సంబంధం అనే మాట ప్రతి వచనంలోనూ ఉంది. దేవునికి సంబంధించింది అంటే దేవుని వద్ద నుండి వచ్చింది, దేవునికి చెంది ఉన్నది. దేవుని ఆత్మ, దేవుని బిడ్డలు, ప్రేమ అన్నిటికీ ఉత్పత్తి స్థానం దేవుడే. దేవునికి స్తోత్రం. అబద్ధ బోధకులు, దొంగ బోధకులు, వీరి విషయమై జాగ్రత్త అనే హెచ్చరిక ఈ పాఠంలో ఉంది. ఈ అధ్యాయంలో ఆత్మలోకం మన ముందుంది. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని గురించిన అంశం మనకు జటిలమనిపిస్తుంది. మనకు తెలియని లోకమది. ఈ లోకం సైతానులో ఉంది. సైతాను యొక్క సంగతులను మనం బయలుపరచటం వానికి ఇష్టముండదు. ఆటంకాలు కల్పిస్తాడు. దేవుని వాక్యం ఆధ్యాత్మిక ప్రపంచాన్ని గురించి చెప్పిన కొన్ని మాటలను గ్రహిస్తే చాలు. 4వ అధ్యాయంలో మొదటి 6 వచనాలలో అబద్ధ బోధకుల ప్రస్తావన ఉంది. మనలో దేవుని ఆత్మ నివాసమున్నాడు. దేవుని సంగతులను తెలుసుకునేందుకు మనకు అభిషేకముంది. ప్రియ సోదరులారా, చాలా మంది కపట ప్రవక్తలు లోకంలోకి బయలుదేరారు. గనుక ప్రతి ఆత్మను నమ్మకండి గాని ఆ ఆత్మలు దేవునికి చెందినవో కాదో పరీక్షించి చూడండి. మరచిపోకూడదు, ఇక్కడ ఆధ్యాత్మిక ప్రపంచ విషయాలు చెప్పబడుతున్నాయి. ఆధ్యాత్మిక జగత్తులోని విషయాలు దేవుని వాక్యంలో ఎన్నో గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. కీర్తనలు 104, 4వ వచనం, వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, వీరందరూ అనగా దేవదూతలందరూ రక్షణ అనే స్వాస్థ్యము పొందబోయే వారికి పరిచారము చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? దేవదూతలు మనకు అదృశ్యులు. ఈ రోజున దేవదూతలు సంఘానికేమీ పరిచర్య చేయనక్కర్లేదు. పరిశుద్ధాత్మ మనలో ఉండగా మనము దేవదూతలపై ఆధారపడవలసిన అక్కరేమీ లేదు. దేవదూతలు దేవుని చేత సృజించబడిన వారు గాని పరిశుద్ధాత్మ మన ప్రభువు. ఆయన మనల్ని నింపుతున్నాడు. ఆయన అభిషేకం మనకుంది. ఇక దేవదూతలు దేనికి? వారి సహాయము ఏపాటిది?
పరిశుద్ధాత్మ పరిచర్యను మనం గుర్తించాలి, ఘనపరచాలి. దేవదూతలలో మంచి దూతలున్నారు, అయితే పడిపోయిన దూతలు కూడా ఉన్నారు. ఈ పతనమైన వారిని దురాత్మలు అంటుంది దేవుని వాక్యం. యేసుక్రీస్తు మలిన పిశాచాలను వెళ్లగొట్టాడు. పిశాచాలు, దయ్యాలు అని వీరిని గురించి మనము చెబుతుంటాము. మనము సర్వాంగ కవచమును ధరించుకోవాలి. మనము శరీరులతో కాదు, వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహాలతో పోరాడాలి. ఇది ఆధ్యాత్మిక మహాసంగ్రామం. ఎఫెసీ పత్రిక 6:12 పౌలు మన యుద్ధాన్ని గురించి మాట్లాడుతూ అన్నాడు, మనము పోరాడునది శరీరులతో కాదు, అనగా రక్తమాంసములతో కాదుగాని ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులతో, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాము. సైతానుకు సైన్యముంది. ఆ సైన్యంలో అధికారులు, లోకనాథులు, ప్రధానులు ఉన్నారు. వీరంతా దురాత్మల సమూహం. అయితే మన దేవుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా. అందుకే ఇక్కడ యోహాను అంటున్నాడు, ప్రియులారా, ప్రతి ఆత్మను నమ్మకండి. ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కాదో పరీక్షించి చూడండి. సైతానుకు ఈ మధ్య విశేష ప్రచారం వచ్చింది. సైతానారాధన కొన్ని చోట్ల ముమ్మురంగా జరుగుతోంది. కొన్ని చోట్ల సైతాను సింహాసనాలున్నాయి. దయ్యాల పట్ల ఆసక్తి కొన్ని ప్రాంతాలలో ఎక్కువవుతోంది. అందుకే దేవుడు తన బిడ్డలకు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని వాక్యమెరుగని అమాయకులను సైతాను భ్రమపరుస్తున్నాడు. ప్రతి ఆత్మను నమ్మకండి. అవి దేవుని వద్ద నుండి వచ్చినవేనా, దేవుని సంబంధమైనవి అవునా కాదా అని పరీక్షించాలి. యోహాను పత్రిక మనకు హెచ్చరిక చేస్తోంది. దేవుని బిడ్డలారా, జాగ్రత్త. సహోదర ప్రేమను సాధకం చెయ్యండి. పరస్పరం సహాయం చేసుకుంటూ ఉండండి. ఫిలిప్పీ పత్రిక 1:9 పౌలు అన్నాడు, మీ ప్రేమ తెలివితో సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉండాలి. లోకంతో ఒకటైపోవద్దు. లోకం మిమ్ములను మోసం చేస్తుంది, మిమ్ములను మింగేస్తుంది. జాగ్రత్త. దయ్యాల బోధకు ప్రజలు చెవియొగ్గటం ఈ లోకంలో అడపాదడపా మనకు కానవస్తూనే ఉంది. అందుకే యోహాను దేవుని బిడ్డలను ఈ విషయంలో ఇంతగా మందలించవలసి వచ్చింది. క్రైస్తవ సోదరీ సోదరుల మధ్య పరస్పర ప్రేమ ఉండాలి, నిజమే కాని ప్రేమలో తెలివి ఉండాలి, అనుభవ జ్ఞానం ఉండాలి. తెలివి తక్కువ ప్రేమ చిక్కులు తెచ్చిపెడుతుంది. ఈ లోకంలో మన ప్రేమ దుర్వినియోగమయ్యే ప్రమాదం లేకపోలేదు. పైకి క్రైస్తవ విశ్వాసులుగానే కనిపించవచ్చుగాని వారి ప్రేమలో కపటము ఉండవచ్చు. మన క్రైస్తవ ప్రేమను ఆసరాగా తీసుకొని మనలను మోసగించే వాళ్లు ఈ లోకంలో ఉంటారు. ప్రతి ఆత్మను వెంటనే నమ్మవద్దు, పరీక్షించాలి. ఎవరిని బడితే వారిని నమ్మకూడదు, పరీక్షిస్తూ ఉండాలి. ఆ వ్యక్తి ఆత్మ ఎలాంటిదో వివేచించగలిగి ఉండాలి. క్రైస్తవంలో వాక్యానికి విరుద్ధమైన ఆకర్షణలు, పైమెరుగులు ఈ రోజున కానవస్తున్నాయి. ప్రభు, నీ బిడ్డలకు ఆత్మల వివేచన వరం ప్రసాదించు తండ్రి. అబద్ధ బోధకులెవరు? వీరు అబద్ధాలను బోధించే వక్తలు, ఉపన్యాసకులు. 1 కొరింథీ 14:3 పౌలన్నాడు, క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ కలుగునట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. ఆదరణ గొలిపే మాటలే మాట్లాడాలి గాని కల్లబుల్లి మాటలు పలకకూడదు. దొంగ బోధకుల విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి అని యోహాను మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రవచనాసక్తి గల ప్రజలను తమ అబద్ధాలతో మోసగించే వారిని పసికట్టాలి. లేఖనాలు చెప్పని వాటిని కల్పించి చెప్పే బోధకులను నమ్మకూడదు. ప్రభువా ప్రభువా అంటూ నినాదాలు చేసినంత మాత్రాన అతడు యథార్థపరుడని, నీతిమంతుడని నమ్మలేము. అతనిలోని ఆత్మ ఎలాంటిదో పరీక్షించి తెలుసుకోవాలి. పెద్ద బైబిలు అతని చేతిలో ఉండవచ్చుగాని అతనిలోని ఆత్మ భ్రమపరిచే ఆత్మ అయి ఉండవచ్చు.
దేవుని ఆత్మను మీరెరుగుదురు గదా, గుర్తుపట్టగలరు గదా. క్రీస్తు విరోధి ఆత్మ వస్తాడు, జాగ్రత్త. యేసుక్రీస్తు శరీరధారి అయిన దేవుడు అని ఒప్పుకునే ఆత్మే దేవుని ఆత్మ. యేసు బెత్లెహేములో జన్మించాడు, అది అవతారం. కల్వరి, గొల్గొతా అనేవి యేసు బెత్లెహేములో పుట్టి ఉండకపోతే వాటి ప్రయోజనం శూన్యం. యేసు దేవనరుడు. యేసు దేవత్వాన్ని కాదనేవాడే అబద్ధ బోధకుడు. వీరు యేసును గురించి, ఆయన చరిత్రను గురించి అనర్గళంగా ఉపన్యసిస్తారు. ఆయన మానవతను ఉగ్గడిస్తారు గాని ఆయన దేవుడు అని చెప్పరు. వీరే దొంగ బోధకులు. యేసు ఒక మత విషయిక మేధావి అని ఎంతో ప్రశంసిస్తారు. మానవులలో యేసు మణిపూసలాంటివాడు, లోకంలో ఏ మనిషికి యేసుకున్నంత దివ్యజ్ఞానం లేదు అని ప్రశంసలు కుమ్మరిస్తారు. ఆయన సూపర్ స్టార్ అంటూ పాడతారు. ఆయన శరీరధారి అయిన దేవుడు అని మటుకు అనరు. ఇది కేవలం అసత్య బోధ. యోహాను ఇలాంటి బోధలను ఖండిస్తున్నాడు. వెలుగు చీకటిని ఖండిస్తుంది గదా. యోహాను దేవుని వాక్యము అంటూ తన సువార్తను ప్రారంభించాడు. ఈ వాక్యమెవరు? ఆ వాక్యము దేవుడే. ఆయనే సర్వము సృజించినవాడు. ఆయనే శరీరధారి అయి మన మధ్య నివసించాడు. ఎక్కడ? బెత్లెహేములో. అది ఆయన అవతారం. అదృశ్యుడైన దేవుడు యేసుగా శరీరధారి అయి మనకు ప్రత్యక్షమయ్యాడు. యేసు అవతారాన్ని, క్రీస్తు దేవత్వాన్ని అంగీకరించకపోతే ఆయన శిలువ బలియాగాన్ని గుర్తించనట్లే. ఆయన ఏమై ఉన్నాడో గ్రహించని వారికి ఆయన ఎలా రక్షకుడవుతాడు? యేసు చేసిన బలియాగాన్ని కించపరచడానికి ఈ అబద్ధ బోధకులు ఏవేవో అవాకులు చవాకులు పేలుతారంతే. యేసు అసలు ఎవరు? ఆయన దేవుడు. శరీరధారి అయి నరుడై వచ్చాడు. అవతరించిన దేవుడు యేసుక్రీస్తు. యోహాను గ్నోస్తిక బోధకులను ఖండిస్తూ మాట్లాడుతున్నాడు. వారన్నారు, యేసు బాప్తిస్మప్పుడు దేవత్వం ఆయన మీదికి వచ్చింది. శిలువపై ఉండగా దేవత్వం ఆయనను విడిచిపోయింది. దేవుని వాక్యము అలా చెప్పదు. లేఖనముల ప్రకారం బెత్లెహేము శిశువు అసాధారణమైన శిశువు. శిలువ మీద ఆయన మరణం అసాధారణమైనది. ఆయన చనిపోయి తిరిగి లేచిన మృత్యుంజయుడు. ఆయన పునరుత్థానం సశరీర పునరుత్థానం. రోమాపత్రిక 4:25 యేసు మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడడానికి లేపబడ్డాడు. యెషయా గ్రంథం 9:6 అంటోంది, మనకు శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజం మీద రాజ్యభారముంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడుతుంది. శిశువు పుట్టాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు. కుమారుడు నిత్యత్వములో నుండి వచ్చినవాడు. ఆయన మహాప్రాచీనుడు. ఆయన మానవత ఒక శిశువు రూపంలో కన్యక గర్భాన పుట్టింది. బెత్లెహేములో యేసు పుట్టినప్పుడు కొందరు కాపరులు, జ్ఞానులు వచ్చి ఆయనను ఆరాధించారు. ఆయన ఒక అమూల్య శిశువు మాత్రమే కాదు, ఆయన సమాధానకర్త. తన శిలువ రక్తముతో పాపిని దేవునితో సమాధానపరిచాడు. యుద్ధోన్మాదము చేత రెచ్చిపోయే ఈ లోకానికి పూర్ణ శాంతిని అనుగ్రహిస్తాడు. ఈ సత్యాలను బోధించనివాడు అసత్య బోధకుడు. దేవుని ఆత్మ సంబంధులే అన్య ఆత్మలను వివేచించగలరు, పసికట్టగలరు. అంత్యక్రీస్తు ఆత్మ ఏదో గుర్తించండి. యోహాను తన పత్రికలో అంత్యక్రీస్తును 3 సార్లు పేర్కొన్నాడు. 1 యోహాను 2:18 చిన్న పిల్లలారా, ఇది కడవరి ఘడియ. క్రీస్తు విరోధి వస్తాడని మీరు విన్నారు కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి ఘడియ అని దీనిచేత తెలుసుకుంటున్నాము. 22
యేసు క్రీస్తు కాడని చెప్పేవాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. మత్తయి సువార్త 24:5 ప్రభు అన్నాడు, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తును అని చెప్పి పలువురిని మోసపరుస్తారు. అంత్యక్రీస్తు అనగా రెండర్థాలున్నాయి. ఒకటి క్రీస్తు విరోధి, 2 క్రీస్తును అనుకరించేవాడు, నకిలీ క్రీస్తు. ప్రకటన గ్రంథం 13 అంత్యక్రీస్తు క్రీస్తు విరోధిగా రాజకీయాధికారంతో వస్తాడు. వాడు నియంత. 2వ మృగం మత సంబంధి అయిన అంత్యక్రీస్తు. వీడు క్రీస్తులాగే నటిస్తాడు. ఈ మృగం అబద్ధ ప్రవక్త, అంత్యక్రీస్తు వ్యక్తిత్వాన్ని ఈ ఇద్దరూ కలిసి నెరవేరుస్తారు. ఈ 2 మృగాలు. అంత్యక్రీస్తు తన రాజకీయ మత విషయిక నియంతృత్వాన్ని చూపుతాడు. ఇప్పుడైతే ఈ అబద్ధ బోధకులు అంత్యక్రీస్తుకు మార్గం ఏర్పరుస్తున్నారు. కన్యక గర్భధారణను, యేసు శిలువ మరణాన్ని అంగీకరించని వాడు అబద్ధ బోధకుడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. నీలో ఉన్నవాడు నిన్ను అబద్ధ బోధల నుండి తప్పించగలడు, కాపాడగలడు. పరిశుద్ధాత్మే మనలను సర్వసత్యములోకి నడిపిస్తాడు. రోమాపత్రిక 8:9 దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కాని శరీర స్వభావము గలవారు కారు. రోమాపత్రిక 5:5 ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరించబడి ఉన్నది. 1 కొరింథీ 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? దేవుని బిడ్డలలో పరిశుద్ధాత్మ నివాసముంటాడు. మనలోని పరిశుద్ధాత్మ మనలను తప్పుడు బోధల నుండి కాపాడతాడు. మనకు పరిశుద్ధాత్మ మహామహోపాధ్యాయుడు. కయీనుకు మతం ఉంది కాని అతనిలో దేవుని ఆత్మ లేడు. అతడు శరీర సంబంధి. సత్యాత్మను అబద్ధాత్మను పసికట్టండి. సత్యస్వరూపి అయిన ఆత్మ ఏది? భ్రమపరిచే ఆత్మ ఏది? ఇట్టి ఆత్మల వివేచన వరం ప్రతి విశ్వాసికి ఉండి తీరాలి. ప్రభు మమ్ములను కనికరించు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.